2024లో టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్లో వెలిగిపోయింది. కానీ సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు భారీ అంచనాలున్న కొందరు మాత్రం ఈ ఏడాది థియేటర్లో సందడి చేయలేదు. చిరు, బాలయ్య, పవన్తో పాటు చాలా మంది హీరోలు ఉన్నారు ఈ జాబితాలో. 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నాం. ఈ ఏడాది టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఓ ఊపాయి. కల్కి 2898 AD, దేవరా, పుష్ప2 ఇవన్నీ తెలుగు సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా థియేటర్కి రాని హీరోలు ఉన్నారు. వాళ్ళెవరంటే ఫస్ట్ పేరు మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పుకోవాలి. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి బాక్సాఫీస్ హిట్ అందుకున్న చిరు అదే ఏడాది ఆగస్టులో భోళాశంకర్తో వచ్చారు. ఆ తర్వాత కథల ఎంపికలు ఆచితూచి అడిగేసిన మెగాస్టార్ బింబిసార డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మళ్ళీ వశిష్ఠ తెరకెక్కించిన విశ్వంబర 2025 సమ్మర్లో రాబోతోంది. మరోవైపు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలాతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. అంటే 2024లో వచ్చిన లోటుని 2025లో 2 సినిమాలతో వచ్చి తీర్చేయబోతున్నారన్నమాట. గతేడాది భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా 2024లో రాలేదు. 2025లో బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్, బోయపాటి అఖండ 2తో రాబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవర్ స్టార్ 2024లో పూర్తి స్థాయిలో షూటింగ్స్కి టైం కేటాయించలేకపోయారు. ఫలితంగా ఈ ఏడాది రావాల్సిన ఓజీ వాయిదా పడింది. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. వీటిలో 2 మూవీస్ 2025లో రావటం పక్కా. ఓ స్టార్ హీరో 6 ఏళ్లు గ్యాప్ తీసుకోవటం పెద్ద సాహసమే. కానీ రామ్ చరణ్కి తప్పలేదు. వాస్తవానికి గేమ్ చేంజర్ ఈ ఏడాది రిలీజ్ కావాల్సింది, కానీ సంక్రాంతికి వాయిదా పడింది. వచ్చే ఏడాది బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాతో రాబోతున్నాడు రామ్ చరణ్. మెగా మేనలుడు సాయిధరం తేజ్ కూడా 2024లో ఏ మూవీతోనూ రాలేదు. 2025లో సంబరాల ఏటిగట్టు మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ కూడా 2024లో బ్రేక్ తీసుకున్నారు. లేటెస్ట్గా నాగ చైతన్య థండర్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. మరోవైపు అఖిల్ 2 ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మినిమం హిట్ గ్యారంటీ అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి, మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి తర్వాత 2024లో థియేటర్లో కనిపించలేదు. రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు తన నెక్స్ట్ మూవీ అనగనగా ఓ రాజు అని ప్రకటించారు. మరో యంగ్ హీరో నితిన్ కెరియర్ అప్ అండ్ డౌన్స్లో నడుస్తూ ఉంటుంది. 2020లో భీష్మ హిట్ తర్వాత వరుస ఫ్లాప్లు పడ్డాయి. లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్ 2024లో రావాల్సిన వాయిదా పడింది. 2025లో రిలీజ్ కానుంది. ఇంకా 2024లో థియేటర్లో సందడి చేయని హీరోల లిస్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అడవి శేష్, నాగశౌర్య, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.